ఈ వీడియోలో మనం ఒక ముఖ్యమైన పాయింట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. 2012 బీటెక్ పాస్ అవుట్. 2012 తర్వాత దాదాపు 12 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. 2012 తర్వాత కొన్ని రోజులు నాన్ ఐటీలో జాబ్, కొన్ని రోజులు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యారు. ఆ తర్వాత నాన్ ఐటీ జాబ్ చేశారు. ఆ తర్వాత వేరే జాబ్ చేశారు. సో రకరకాలుగా ప్రయత్నాలు చేశారు కానీ ప్రాపర్‌గా సెటిల్‌మెంట్ అనేది లేదు. ప్యాకేజ్ అంతగా లేదు. 2012 పాస్ అవుట్. నేను ఇప్పుడు సాఫ్ట్‌వేర్ జాబ్ తెచ్చుకునేదానికి పాసిబిలిటీస్ ఉన్నాయా? దానికి సంబంధించిన ఏమైనా ప్రాసెస్‌లు ఉన్నాయా? దాన్ని ఎలా ప్లాన్ జేసుకోవాలి? ఏం జేయాలి? సో, దెన్ డెఫినైట్‌లీ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దట్. నాట్ ఓన్లీ 2012, 2012 అయినా గాని, 10 అయినా గాని, 11 అయినా గాని, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 అప్ టు 24. సో, ఇక్కడ ఏంటి అంటే మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే 2012 ఓకే. ఫైన్. జాబ్ తెచ్చుకోవచ్చంటే యెస్. స్టిల్ జాబ్ తెచ్చుకోవచ్చు. దానికి సంబంధించి 2012 అప్పటి నుంచి నా డాక్యుమెంట్ ప్రూఫ్ లేదు. ఫస్ట్ ఇంపార్టెంట్ అట్‌మోస్ట్ ప్రయారిటీలో మనం ఆలోచించాలి. నేనది చేశాను సార్ చెప్తే సరిపోతుందా? నేనిది చేశాను సార్ చెప్తే సరిపోతుందా? గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యాను. సో, యెస్ గవర్నమెంట్ జాబ్స్ 1, 2, 3 ఇయర్స్ వరకు ఫైన్. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ థాన్ 3 ఇయర్స్ హౌ కెన్ యూ సే దట్ నేను 4 ఇయర్స్ నుంచి గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యాను. 5 ఇయర్స్ నుంచి గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యాను. సో, బేసిక్‌గా ఏంటి అంటే ఒక 3-4 ఇయర్స్ వరకు ఓకే. కొంతవరకు ఎక్స్‌క్యూజ్ చేస్తారు. సో, వితౌట్ డాక్యుమెంట్ ఓకే. నేను గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యాను. నేను సివిల్స్ ప్రిపేర్ అయ్యాను. యూపీఎస్సీ సివిల్స్ ప్రిపేర్ అయ్యాను. బ్యాంక్ జాబ్స్ ప్రిపేర్ అయ్యాను. గ్రూప్స్ ప్రిపేర్ అయ్యాను. పోలీస్‌కి వాటికి ట్రై చేశానంటే యాక్సెప్ట్ చేస్తారు గానీ, అంతకంటే ఎక్కువంటే కష్టం. సో, ఇక్కడ 4 ఇయర్స్ అంటే 2012 నుంచి 15-16 వరకు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యారు అనుకుందాం. సో, తర్వాత 16 నుంచి మాత్రం ఏం చేశావు అనే విషయంలో ఖచ్చితంగా డాక్యుమెంటేషన్ ప్రూఫ్ అనేది ఉండాల్సిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2012, 24 జాబ్ తెచ్చుకోవచ్చా అంటే యెస్. ఒక ప్లానింగ్ ఉంటే ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు జాబు. ఖచ్చితంగా సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో జాబ్ తెచ్చుకొని మనం కెరియర్‌ని కిక్ స్టార్ట్ చేయొచ్చు. దేర్ ఈస్ నో డౌట్ అబౌట్ థట్. బట్ ఏంటి అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే 2012 టెక్నాలజీ ఏ టెక్నాలజీ నేర్చుకుంటున్నాం? మనకేది సూట్ అవుతుంది? రియల్ టైమ్ ఎంత ఎలా నేర్చుకోవాలి? ఎలా జాబ్ వచ్చిన తర్వాత ఎలా మేనేజ్ ఇయన్నీ సెకండరీ. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే 2012 నుంచి డాక్యుమెంటేషన్ ప్రూఫ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు గెట్ ఇంటూ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ. సో, 16 నుంచి నువ్వేం చేసావు? డాక్యుమెంట్ ప్రూఫ్. అండ్ అక్కడి నుంచి 16 నుంచి ఎన్ని ఇయర్స్ నువ్వేం చేసావు? 3 ఇయర్స్ ఏం చేసావు? 4 ఇయర్స్ ఏం చేసావు? ఆ తర్వాత ఇప్పుడున్న టెక్నాలజీ నేర్చుకున్న టెక్నాలజీ మీద నీకెంత రియల్ టైమ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఉంది? ఇది నువ్వు కరెక్ట్‌గా ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకొని నువ్వు ఎంచుకునే టెక్నాలజీ పెట్టి 3 ఇయర్సా? 4 ఇయర్సా? ఎంత రియల్ టైమ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఉంది? రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. అండ్ అది మనం అర్థం చేసుకోవాలి. సో, ఇక్కడ మనకి రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ టోటలీ ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ అనేది 2 ఉంటుంది. ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ అంటే 2012 నుంచి నీకు ఎక్స్‌పీరియన్స్ కిందకే వస్తావు. ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ అనేది. అండ్ అంటే నాన్ ఐటీలో చేసావా? లేకపోతే వేరే చిన్న జాబ్ చేసావా? ప్రొఫెసర్‌గా చేసావా? ఇట్ డజంట్ మ్యాటర్. బట్ రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ అంటే ప్రెజెంట్ ఏదైతే టెక్నాలజీ చూస్ చేసుకున్నావో, ఆ టెక్నాలజీలో రిలవెంట్‌గా ఎంతుంది? ఇదేంటి అంటే కంప్లీట్‌లీ మనం ఎంచుకునే టెక్నాలజీ బట్టి మనం ఎంత ఎక్స్‌పీరియన్స్ పెట్టాలి ఏంటి అనేది మనం ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ 2012 24లో ప్లాన్ చేసుకోవచ్చండి. 100% జాబ్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు, టైమ్ వేస్ట్ మాటలు అస్సలొద్దు. సో, ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ థింగ్స్. ఎప్పుడైనా గాని ప్రతి ఒక్కరికి చాలా సార్లు చెప్పే ఉన్నా, మళ్ళీ చెప్తా ఉన్నా. ఎప్పుడూ గూడాను ఎలాంటి సిట్యుయేషన్ అయినా, ఎంత బాధల్లో ఉన్నా, ఎన్ని కష్టాలున్నా మీరు ఫోకస్ చేయాల్సింది మాత్రం మీ కెరియర్ మీద, మీరు చేసే పనుల మీద మాత్రమే. ఓకే. ఆలోచించండి. థాంక్ యూ.